తెగ ప్రజలు తమ సాంప్రదాయ దుస్తుల్లో భారతదేశం అంతటా పయనమవుతారు. కొంతమంది అడవుల్లో, మరికొంతమంది నదుల వద్ద, ఎడారులు మరియు కొండ ప్రాంతాల్లో నివసించడం ప్రారంభిస్తారు. తెగ చిన్న చిన్న గుంపులుగా విభజింపబడతాయి. వివిధ ప్రాంతాల్లో కొత్త సంస్కృతి కేంద్రాలు ఏర్పరుస్తారు. వారు స్థానికుల మధ్య సంప్రదాయాలను కలిపి, వారి ఆచారాలను ఆమోదింపజేస్తారు. గుంపులు తమ ప్రభావాన్ని వ్యాపింపజేసి, సంబంధాలు ఏర్పరుచుకుంటారు. సంపద పెరుగుతుంది, కానీ శోషణ ప్రారంభమవుతుంది. భూములను స్వాధీనం చేసుకుంటారు, పన్నులు విధిస్తారు, మరియు విరోధుల గొంతు నొక్కివేస్తారు. స్థానిక ప్రజలు గుప్తంగా పోరాటాల కోసం సిద్ధమవుతారు. తమ వారసత్వాన్ని రక్షించుకోవడానికి సంకల్పంతో సమూహాలు రహస్యంగా సమావేశమవుతాయి. తీర్మానాత్మక పోరాటం జరుగుతుంది. తమ సంస్కృతి కోసం పోరాడుతున్న స్థానికుల మరియు తెగ సైన్యాల మధ్య ఘర్షణలు జరుగుతాయి. దేశం యుద్ధక్షేత్రంగా మారుతుంది. పోరాటం ముగిసినప్పటికీ, ప్రజల పట్టుదల ఎప్పటికీ తక్కువ కాదు. వారు కొత్తగా అభివృద్ధి చేస్తారు, తమ సంప్రదాయాల వేడుకలతో సంతోషం పంచుకుంటారు. శాంతి క్రమంగా పునరుద్ధరించబడుతుంది.